దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు ఈ పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మా ఈ ఆరాధన ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి తీసుకుని రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశపు పేరులో నుండే ప్రియా దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక సందేశంగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని నెలలుగా ప్రియా దేవుని బిడ్డలారా మా ఆరాధన ద్వారా మీ ముందుకి ఆయా ఆధ్యాత్మిక సందేశాల రూపాల్లో మరి తీసుకొని రావడం జరుగుతుంది. ఎంతోమంది ఆత్మీయులు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఆత్మీయ విషయాలను తెలుసుకుంటూ మీరు ఆధ్యాత్మికంగా పొందుతున్నటువంటి మరి ఆత్మీయ మేలులు, ఆత్మీయ ఆశీర్వాదాలు మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు మీకు తెలియపరచడానికి ప్రధాన ఉద్దేశము, ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎన్నెన్నో తప్పుడు బోధలు, దుర్బోధలు, కల్పిత బోధలు, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు సమాజంలో కోకొలలుగా విస్తరిస్తూ ఉన్నాయి. వాటిని మరి అంశపు పేరులో నుండే ఖండిస్తూ సరిచేస్తూ వాక్యానుసారమైనటువంటి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన బోధను ప్రియా దేవుని బిడ్డలారా అనేక ఆధ్యాత్మిక సందేశాల రూపాల్లో మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. దయతో ఈ అంశ సందేశాలను, ఈ ఆధ్యాత్మిక సందేశాలను పూర్తిగా మీరు వినుట ద్వారా, వీక్షించటం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలరు. దేవునిలో స్థిరమైనటువంటి పరిశుద్ధతను కలిగి నమ్మకస్తులుగా మీరు జీవించగలరు. నమ్మకముగా ఉండువానికి దీవెనలు మెండుగాని దేవుని వాక్యంలో రాయబడినట్లు మెండైనటువంటి దీవెనలు దేవుడు మీకు దయచేస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, రండి సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, మా ఈ ఆరాధన ద్వారా ఆయా వాక్యానుసారమైనటువంటి బోధను, ఆయా ఆధ్యాత్మిక సందేశాల రూపాల్లో ప్రభువా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు ఈ కడవరి దినాల్లో తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మా ఈ ఆరాధనను షూట్ చేసి మీ యూట్యూబ్ అప్లోడ్ చేస్తుండగా వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా అయా చేస్తూ తద్వారా మీరు మహిమ పొందమని, ఈ ఆరాధనను కూడా వారి కుటుంబాలకు గొప్ప అయా నూరంతుల దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధనలో గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరించే ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా బెసలేలు వచ్చి ప్రభునామాన్ని గనపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గనపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలు గనపరిచిన బెసలేలను బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో ఈ వారములో ఆయన చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు, మన ఆయుస్సులను ఆయన పొడిగించారు. మరి ఆరోగ్యకరమైన పరిస్థితుల నడుమ మన యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు ఆయన నడిపించి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి శ్రమలలో మరి ఆయనకి మనం మొరపెట్టినప్పుడు అద్భుత రీతిలో విడుదలిచ్చి తన నెమ్మదిని సమాధానమును మనకు అనుగ్రహించి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆపత్కాలాల్లో నమ్ముకొనదగిన నమ్మకమైనటువంటి సహాయకుడిగా తనను విశ్వసించిన మన జీవితాల్లో ఉన్నటువంటి దేవునికి ఈ సమయంలో నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆత్మతో స్వచ్ఛముతో ఆయన ఆరాధన చేద్దాం. యథార్థమైనటువంటి ఆరాధన కొన్ని నిమిషాలు మనం ఈ సమయంలో చేస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన ఎడల చూపిన కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన మన ఎడల చేసిన కార్యాలకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రండి, మనందరం కూడా కలిసి ప్రభునామాన్ని గనపరుస్తూ ప్రభు చేసిన మేలును బట్టి ప్రభునామాన్ని ఆరాధనలో హెచ్చిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీ స్తోత్రములు. ఆలోచనకర్త, నీ స్తోత్రములు. నిత్యుడగు తండ్రి, నీ స్తోత్రములు. సమాధానకర్త, నీ స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నీ కృప వలనే సజీవులముగా ఆరోగ్యవంతులుగా మేము ఉన్నాము నాయన. మా అక్కరాలు తీర్చినవాడా, మా అవసరతలు తీర్చినవాడా, విశ్వసించిన మా జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి అయా నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ అయా నీ నామాన్ని గనపరుస్తున్న మా ప్రియులపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనుచున్నా. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి మహిమ, యేసయ్యానికి మహిమ, యేసయ్యానికి ఘనత, యేసయ్యానికి ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా, ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా, ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడేదన్. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడేదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నిస్సి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధనా. ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా, ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా,
ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకొని ప్రభువా నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరిపై మేమందరము కలిసి ఏకమనస్సుతో ఏకాత్మతో దేవా కృతజ్ఞత హృదయాలతో మేము చేసిన ఈ ఆరాధనను మీరు స్వీకరించమని దేవా మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మీ కృపలో అయా మమ్మల్ని వర్ధిల్ల చేయమని అయా ఇక ప్రభువా మీరు మేడలో చేసిన అయా కార్యాలను బట్టి మరొకసారి నీ నామానికే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కృతజ్ఞత ఈ స్తుతి ఆరాధనలు నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలు గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే తనను విశ్వసించిన మన జీవితాల్లో ఆయన చేస్తున్నటువంటి ఉపకారాలకు మేలులకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుటను బట్టి దేవుడు సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన మన ఎడల మేలులు చేస్తున్నప్పుడు, ఉపకారాలు చేస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి ఆరాధన ద్వారా ఆయన నామాన్ని హెచ్చించుట అది మన కుటుంబాలకు, మన ఆధ్యాత్మిక జీవితాలకు, మన విశ్వాస జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరమైన స్థితి అని మరొకసారి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు ప్రియా దేవుని బిడ్డలారా మనకు మేలు చేసేవి. దేవుని మాటలు నమ్మదగినవి, మనుషుల మాటలు నమ్మదగినవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులు వారి యొక్క స్వలాభాల కొరకై మోసపూరితమైన మాటలతో ప్రియా దేవుని బిడ్డలారా వంచిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క లాభాన్ని వారు పొందిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క మాటలకు కట్టుబడి నిలబడకుండా ఏమండి వారి మాటలు మోసపూరితమైనవి గనుక వారు తప్పించుకుని ధోరణిని కలిగి ఉంటూ ఉంటారు. దేవుడు అలా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలు ఏమండి నమ్మదగినవి, ఆయన నమ్మదగినవాడు, ఆయన యథార్థవంతుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలను మనం విశ్వసిస్తున్నప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు ఆయన చేస్తాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, మాట ఇచ్చి మాటని వెనక్కి తీసుకునే దేవుడు కాదు, ఆ మాటను మన పట్ల నెరవేర్చే దేవుడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటల కొరకే మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి మాటలు మనకి మేలు చేసేవి, దేవుని మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి, దేవుని మాటలు తన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి, దేవుని మాటలు ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకి ఇష్టలుగా మన జీవితాలను నడిపించేవి, దేవుని మాటలు మన ప్రాణాత్మ శరీరాలను ఆయన దృష్టికి ప్రియా దేవుని బిడ్డలారా నిర్దోషమైనవిగా ఉండేటట్లు మరి ఉంచేవి దేవుని యొక్క మాటలు. మానసిక పరిస్థితుల్లో నెమ్మదిని, మానసిక పరిస్థితుల్లో సమాధానమును, మన బాధలలో మనకి నెమ్మదిని కలుగు చేసేవి, ఆదరణను కలుగు చేసేవి దేవుని యొక్క మాటలు. ఇటువంటి దేవుని మాటల కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఏ మాటల ద్వారా ఏ రకమైన ఆత్మీయతను దేవుడు మనకి కలిగి ఉండమని ఈరోజు ఈ సందేశము ద్వారా ఆయన మనతో మాట్లాడబోతున్నారు. ఏ విధమైనటువంటి మాటల ద్వారా మన విశ్వాసాన్ని ఆయన జాగ్రత్త పరచబోతున్నారు, ప్రియా దేవుని బిడ్డలారా బలపరచబోతున్నారు. ప్రార్థనాపూర్వకంగా ఆయన మాటల కొరకే మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో
వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకాన్ని నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడేని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మరి గత అనేక నెలలుగా ప్రియా దేవుని బిడ్డలారా మన ఈ ఆరాధనల్లో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగా ఈరోజు మరి అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాలను ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా శ్రద్ధతో ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన యొక్క ఆధ్యాత్మిక ఈ సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త ఆ భాగము నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఆ సువార్త వచ్చిన భాగము నుండి మనం చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క మరి సేవా పిలుపు ఆయన మరి తన శిష్యులకు ఆయన ఇచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి శిష్యులను తన యొక్క పరిచర్య కొరకై మరి ఆ యొక్క సేవా పిలుపును ఆయన ఇచ్చినప్పుడు శిష్యులు యేసు ప్రభు యొక్క మాటకు వారు విధేయులై ఆ మాటకు వారు లోబడి ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క జీవనాధారమైనటువంటి వలలు విడిచి ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారితో పాటు పరిచర్య చేయడానికి వచ్చిన ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క ఆ శిష్యులకు యేసు ప్రభు వారి ఈ మాటలు చెప్పుతున్న దేవుని వాక్యంలో మనం చూడగలం. యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు ఈ మాటలు చెప్తున్నప్పుడు అనేక జనసమూహాలు ప్రియా దేవుని బిడ్డలారా ఈ మాటలు వినడానికి వారు కూడా వచ్చినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. గనుకనే యేసు ప్రభువారు జనసమూహముల సమక్షంలో శిష్యులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా ఈ మాటలు మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే తనను వెంబడించి తనతో పాటు కలిసి సేవ చేయడానికి వచ్చిన ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులతో ఆయన అంటూ ఉన్నారు, ఇగో మీరు మీ యొక్క జీవనాధారమైన వృత్తిని చేసుకుంటూ దేవుని సేవను చేయొద్దు, కానీ మీరు ఒకవేళ దేవుని సేవ చేసేటట్లయితే అది సంపూర్ణముగా చేయండి. అంతేగాని సగం అందులో సగం ఇందులో మీరు ఉండకుండా చేస్తే సంపూర్ణముగా దేవుని పరిచర్యనే మీరు చేయాలి తప్ప మరలా మీ యొక్క చేతి వృత్తిని చేసుకుంటూ మరలా వచ్చి దేవుని సేవ చేయడం అది సరైనటువంటి విధానము కాదని తెలియపరిచే ప్రయత్నంలోనే ఈ విషయాలను యేసు ప్రభు వారి శిష్యులకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాలనే మనం తీసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంటే యేసు ప్రభు యొక్క సేవా పిలుపు కలిగినటువంటి వారు కానీ యేసు ప్రభు సేవను చేయడానికి సమర్పించుకున్న వారు కానీ యేసు ప్రభు సేవ చేయడానికి సమర్పించబడిన వారు కానీ ప్రియా దేవుని బిడ్డలారా మరి సంపూర్ణ సేవకులుగానే ఉండాలని సంపూర్ణ సేవనే చేయాలని దేవుని మీద ఆధారపడి ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసముతో సేవ చేయాలని ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. అంతేకాదు మరి ప్రభు యొక్క సేవను చేటకు సేవా పిలుపు ఉన్నవారు కానీ సమర్పించుకున్న వారు కానీ సమర్పించబడిన వారు కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన యొక్క పిలుపుకు గౌరవమును మరి మీరు సమర్పించుకున్న సమర్పణకు విలువను ఇచ్చేటటువంటి ఆత్మీయతను కలిగిన వారు చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా వెంటనే ప్రియా దేవుని బిడ్డలారా మరి చేయవలసినటువంటి పనులుగా ఈ పనులై ఉన్నాయి. ఏ పనులు అంటే ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణముగా ఆయన యొక్క పరిచర్యలోనే ఉండాలి, సంపూర్ణముగా ఆయన సేవనే చేయాలి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా.
గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలను ఇంత వివరముగా గత అనేక నెలలుగా సుదీర్ఘకాలంగా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఎన్నో విషయాల ద్వారా మరి మీకు తెలియపరచడం జరుగుతుంది. అయితే విశ్వాసులైన వారు కూడా సంపూర్ణ సేవకుల సంఘాల్లోనే విశ్వాసులుగా ఉండాలి తప్ప సగం ఉద్యోగం సగం సేవ చేసేటటువంటి వారి సంఘాల్లో విశ్వాసులుగా ఉండకూడదు అని మరి తెలియజేస్తూ రావడం జరుగుతుంది. అయితే ఉద్యోగాలు చేస్తూ సంఘాలు స్థాపించి సంఘాలు నడిపిస్తూ సంఘ కాపురలుగా చలామణి అవుతూ సంపూర్ణ సేవకుల ఆ ఒక స్థానాన్ని ఆక్రమించుకొని పరిచర్యలు చేస్తున్న సగం ఉద్యోగం సగం సేవ చేస్తున్నటువంటి వారు ఏం చెప్తూ ఉంటారంటే, ఇగో బైబిల్ గ్రంథంలో పౌలు గారు మరి డేరాల వృత్తిని చేసుకుంటూ ఆయన పరిచర్యను చేయలేదా, ఒక యోసేపు చేయలేదా, ఒక దానియేలు చేయలేదా, ఒక నెహెమియా చేయలేదా, ఒక ఎస్తేరు చేయలేదని రకరకాల వ్యక్తులను చూపించేటటువంటి ప్రయత్నం కూడా మరి చేస్తూ ఉండుటను, వాటికి సంబంధించిన విషయాలను కూడా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ వివరణలో గత దినాలలో ప్రియా దినబిడ్లారా ఈ ఆరాధనల్లో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగి ఉన్నది. కనుక ఒకవేళ ఎవరైనా మరి ఈ విషయాలను తెలుసుకోలేని వారిగా ఉంటే ఈ ఆధ్యాత్మిక సందేశాలకు సంబంధించిన విషయాలను వీడియోస్ని మీరు వీక్షించుట ద్వారా ఈ ఆరాధనలు గత కాలంలో చెప్పబడినటువంటి ఆరాధనలో చెప్పబడిన సందేశాలను మీరు వీక్షించుట ద్వారా ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, సగం ఉద్యోగం సగం సేవ చేసే వారిగా ప్రభు సేవకులైన వారు ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే, ఉంటే సంపూర్ణ సేవకులుగా దేవుని పరిచర్యలో ఉండాలి. లేదా మరి ఒకవేళ ఉద్యోగాలు చేస్తూ మరి దేవుని సేవ చేయాలి అనుకునేవారు ఒక సంపూర్ణ సేవకుని సంఘములో విశ్వాసులుగా ఉంటూ ఆ సేవకుని యొక్క పురోభివృద్ధిలో మీరు పాలిభాగస్తులుగా ఉంటూ మీ విశ్వాసంలో దేవునికి నమ్మకంగా ఉంటూ మీ ఆత్మీయతలో ముందుకి కొనసాగించబడాలి తప్ప మీరు దేవుని పరిచర్య చేయాలి అనే పిలుపున్న సమర్పణ ఉన్న సమర్పించబడిన సంపూర్ణముగా దేవుని పరిచర్య విశ్వాసంతో యేసు ప్రభు వారి మీద ఆధారపడే ప్రభు యొక్క సేవ చేస్తూ సంపూర్ణ సేవకులుగా ఉండాలనేది ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశం యొక్క ప్రధాన ఉద్దేశము అయి ఉన్నదని తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాల్లో భాగంగా అనేకమైన విషయాలు గత వారం మనం చెప్పుకోవడం జరిగినది. ఆ విషయాలను ఒకసారి మనం తెలుసుకుంటూ ఈరోజు ఈ ఆరాధనలో మరి అనేకమైన విషయాలను తెలుసుకుంటూ మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ప్రియా దేవుని బిడ్డలారా ఆరాధనలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లో ప్రభు చెప్పినటువంటి మాటలు ఎవరికి వర్తిస్తాయో తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరికి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వివాహము చేసుకొనకుండా ఉండిపోయి దేవుని యొక్క పనికి వారిని వారే అంకితం చేసుకొని సంపూర్ణ సేవకులుగాను సంపూర్ణ సేవకురాలుగాను బాల్యము నుండే దేవునికి ప్రతిష్ఠించబడిన లేక ప్రతిష్ఠించుకొనిన ప్రియా దేవుని బిడ్డలారా, వారి విషయమే చెప్పబడినటువంటి మాటలై ఉన్నవని మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క పని కొరకై వారిని వారు సమర్పించుకున్న వారిగా సమర్పించబడిన వారిగా లేక దేవుని యొక్క సేవ పిలుపును కలిగిన వారై వారు ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వీరు పరలోక రాజ్యము నిమిత్తము వీరికి ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా అన్ని యోగ్యతలను అన్ని అర్హతలను ప్రియా దేవుని బిడ్డలారా వదులుకున్న వారై ఉండి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కోరేటటువంటి పవిత్రమైనటువంటి జీవితమును జీవించుచు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని పనిని సంపూర్ణముగా చేటు కొరకు ప్రియా దేవుని బిడ్డలారా వివాహమును చేసుకొనని ప్రభు యొక్క సంపూర్ణ సేవకులను సేవకురాలునై ఉన్నారని మనం చెప్పుకొనుటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచినటువంటి విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎవరి విషయమై వ్రాసి ఉన్నారో కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎవరి విషయమై ఆయన తిమోతికి వ్రాసి తెలియపరిచి ఉన్నారంటే ఆ ఒక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన ఆ ఒక వాక్యవచనాల్లో ఉన్నటువంటి మాటలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ విశ్వాసులకు సంబంధించినటువంటి మరి యవన కుమార్తెలు యవన కుమారులు మరి వారి విషయమై ఆయన వ్రాసి తెలియపరిచినటువంటి మాటలుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి వారి విషయాలుగానే గత వారం మనం మరి చెప్పుకుంటూ రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి విశ్వాసులకు సంబంధించినటువంటి యవన కుమార్తెలు యవన కుమారులు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ పౌలు గారు తిమోతికి రాసి తెలియపరిచినటువంటి ఆ సందర్భంలో
అప్పటి కాలంలో ప్రియా దినబిడ్డారా మరి కొంతమంది యవ్వన బిడ్డలు ఏం చేస్తున్నారంటే వివాహాన్ని నిషేధిస్తూ ఉన్నారు. అంటే వివాహాలు చేసుకోకుండా ప్రియా దినబిడ్డారా వివాహాలని తృణీకరించేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రియా దినబిడ్డారా విషయాలు గమనించండి. అయితే ఆ ఒక తృణీకరించేవారు ఎవరు, ఆ నిషేధించేవారు ఎవరో వారి విషయాలు కూడా పౌలు గారికి తెలిసినటువంటి తెలియపరచబడినటువంటి దేవుని ఆత్మ ద్వారా ఆ విషయాలను తిమోతికి వ్రాసి తెలియపరచుటను మరి మనం ఆ విషయాలకు సంబంధించిన విషయాలు గత వారం మనం వివరంగా తెలుసుకోవడం జరిగినది. మరొకసారి ఆ విషయాలు మీకు తెలియపరుస్తున్నారు. అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి వివాహమును నిషేధించు విశ్వాస భ్రష్టులైనటువంటి వారు అని మనం చెప్పుకున్నట్టును జరిగి ఉన్నది. ప్రియా దినబిడ్డారా వీరి విషయమై తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు ప్రియా దినబిడ్డారా మరి అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచిన విషయాలుగా మనం చెప్పుకున్నట్టును జరిగి ఉన్నది. ప్రియా దినబిడ్డారా అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లో ప్రభు చెప్పినటువంటి వారికిని అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వరకు అక్కడ రాయబడినటువంటి వారికిని చాలా తేడా ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్డారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దినబిడ్డారా మత్తయి సువార్త 19:12లో అక్కడ ఉన్న వారి గురించి మనం చూస్తున్నప్పుడు పరలోక రాజ్యము నిమిత్తము దేవుని పనిలో సంపూర్ణముగా వివాహమును చేసుకొనకుండా ఉండిపోయిన వారు అని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దినబిడ్డారా అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసి తెలియపరిచిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు వ్రాయబడినటువంటి విషయాలు విశ్వాస భ్రష్టులుగా మరి దయ్యముల ఆ ఒక బోధ చేయు బోధకుల బోధల ద్వారా వివాహమును చేసుకొనకుండా ఉండిపోయి దేవుని నామానికి అవమానమును తెచ్చు విశ్వాస భ్రష్టులు సంబంధించినటువంటి అంటే విశ్వాస భ్రష్టులకు సంబంధించిన విషయాలుగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు ఉన్న విషయాలను మనం చెప్పుకోవడం జరిగినది. కనుక ప్రియా దినబిడ్డారా మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లో ప్రభు చెప్పిన వారు వేరు మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాల్లో పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచిన వీరు వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్డారా విషయాలు గమనించండి. ఈ విషయాలనే గత కొన్ని వారాలుగా ప్రియా దినబిడ్డారా బహు వివరముగా మరి ఈ ఆధ్యాత్మిక సందేశంలో ప్రియా దినబిడ్డారా మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దినబిడ్డారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దినబిడ్డారా ఇందులో భాగంగా అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి ఆ ఒక పత్రిక ఆ పత్రికలో ప్రియా దినబిడ్డారా మరి కొన్ని విషయాలను ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్డారా విషయాలు గమనించండి. అంటే అక్కడ మరి వివాహము చేసుకున్న వారి విషయమై వివాహమును చేసుకోకుండా ఉండిపోయినటువంటి వారి విషయమై ప్రియా దినబిడ్డారా అదేవిధముగా వివాహాలు జరిగిన తర్వాత భర్తలను భార్యలను కూడా కోల్పోయినటువంటి ఆ ఒక విధవరాండ్రుల విషయమై కూడా పౌలు గారు కొన్ని సూచనలు కొన్ని సలహాలు కొన్ని హెచ్చరికలు మరి ఈ యొక్క కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రికలో వ్రాసి తెలియపరిచిన విషయాలుగా కొన్ని మాటలను మనం చెప్పుకుంటూ రావడం జరిగినది. ప్రియా దినబిడ్డారా ఈ విషయాలు గమనించండి. ఆ విషయాలను మరొకసారి నేను సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. వివాహమును చేసుకొనని వివాహమును చేసుకొనని వారికిని వివాహమును చేసుకున్న వారికిని అంటే భర్త ప్రభునందు మృతి పొందిన భార్య ప్రభునందు మృతి పొందిన అంటే క్రైస్తవ భాషలో చెప్పాలంటే ప్రియా దినబిడ్డారా నిద్రించిన ప్రియా దినబిడ్డారా విధవరాలిగా ఉన్న ప్రియా దినబిడ్డారా విశ్వాసి అయినటువంటి ఆత్మీయ సహోదరి వివాహమును చేసుకొనవచ్చును అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల విషయమై వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యవ్వన కాలంలో వివాహం జరిగిన తర్వాత మరి విశ్వాసిగా ఉన్నటువంటి ఆ ఒక మరి యవ్వన బిడ్డ మరి తన యొక్క విశ్వాసి అయినటువంటి భర్తను ఒకవేళ ఆమె కోల్పోతే ప్రియా దినబిడ్డారా మరి ఆ ఒక విధవరాలుగా ఉన్నటువంటి ఆ యవ్వన ఆత్మీయ సహోదరి విశ్వాసిగా ఉన్నటువంటి ఆత్మీయ సహోదరి తన భర్తను కోల్పోయిన ఆమె వివాహము చేసుకున్న వచ్చును అని తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అదే సమయంలో వివాహము చేసుకునే వయసుకు వచ్చినటువంటి వారు కూడా మరి వివాహము చేసుకోకుండా ఉండిపోతే వారి విషయము కూడా కొన్ని సూచనలు సలహాలు హెచ్చరికలు మరి పౌలు గారు ఈ కొరింథీ ఆ మొదటి పత్రికలో వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఒకవేళ మరి ఈ యొక్క విధవరాలు కానీ లేకపోతే మరి వివాహము వయసుకు వచ్చి వివాహము చేసుకోకుండా ఉండిపోయినటువంటి యవ్వన
ఆ విశ్వాసి కానీ ప్రియ దినబిడ్డారు ఈ విషయాలు గమనించండి. వారు ఒకవేళ వివాహాలు చేసుకోకుండా ఉండిపోయినట్లయితే ప్రియ దినబిడ్డారా పవిత్రముగా ప్రభు కొరకు బ్రతకాలని మరి పౌలు గారు కొరింథీ సంఘానికి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ఆ విశ్వాసులైన వారికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్డారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దినబిడ్డారా వివాహమును చేసుకొనని విశ్వాసులైన యవన కుమార్తెలు కానీ యవన కుమారులు కానీ వివాహమును చేసుకొనిన తరువాత ఎవరిని వారు మరి కోల్పోయినా అంటే మరి ఆ యొక్క భర్తను కోల్పోయినా లేక భర్త భార్యను కోల్పోయినా ప్రియా దినబిడ్డారా వారు వివాహమును చేసుకొనకుండా ఉండిపోయి మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ ఆ ప్రభు అక్కడ చెప్పినటువంటి మాటలు వారికి ఆపాదించుకుంటే ప్రియా దినబిడ్డారా అది వాక్య విరుద్ధమైనటువంటి స్థితి అని తెలియజేయటం కూడా గత వారం ఈ ఆధ్యాత్మిక సందేశంలో జరిగింది. ప్రియా దినబిడ్డారా అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రభు సేవకుల విషయమే ప్రభు చెప్పినటువంటి మాటలను విశ్వాసులైన వారు కూడా వారికి వారు ఆపాదించుకునే వారిగా ఉంటూ ఉంటారు. అలాగే ఆపాదించుకోకూడదని ప్రభు సేవకునిగా మరి ఆధ్యాత్మిక సందేశ వివరణలో ఈ విషయాల్లో భాగంగా గత వారం తెలియపరచడం జరిగినది. ప్రియా దినబిడ్డారా ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దినబిడ్డారా మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లోని ప్రభు చెప్పినటువంటి మాటలు వివాహమును చేసుకొనకుండా ఆయన సంపూర్ణ సేవలో సేవకులుగాను సేవకురాలుగాను పవిత్రముగా తమ్మును తాము ప్రతిష్ఠించుకొని ఆయన సేవా పరిచర్యలో సంపూర్ణముగా ఉండిపోయిన వారి విషయమై అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్డారా ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దినబిడ్డారా క్రీస్తును విశ్వసించబోవారు కానీ విశ్వసించినటువంటి విశ్వాసులు కానీ ఈ యొక్క మరి వివాహం చేసుకోకుండా మరి పవిత్రంగా జీవిస్తూ దేవుని యొక్క సేవా పరిచర్యలో సంపూర్ణ సేవా పరిచర్యలో ప్రియా దినబిడ్డారా సంపూర్ణ సేవా పరిచర్యలో ముందుకు వెళ్తున్నటువంటి ఇలాంటి వారి యొక్క సంఘాలలోనే ఉండాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ప్రియా దినబిడ్డారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దినబిడ్డారా మరి సగం ఉద్యోగం సగం ప్రభు సేవను చేయు మరి ఉద్యోగ ఆత్మీయ బ్రదర్స్ సంఘాలలో కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే విశ్వాసులైన వారు ఏ సంఘాలలో మరి సభ్యులుగా ఉండాలి అంటే వివాహము చేసుకోకుండా ప్రియా దినబిడ్డారా వారి జీవితాలను దేవునికి సమర్పించుకొని లేక దేవుని యొక్క సేవా పిలుపును బట్టి వారిని వారు పరిశుద్ధముగా ప్రతిష్ఠించుకొని ప్రియా దినబిడ్డారా సంపూర్ణముగా దేవుని సేవలో ఉన్నటువంటి వారి సంఘాల్లో సభ్యులుగా ఉండాలి. అంతేగాని సగం ఉద్యోగం సగం దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ఆత్మీయ బ్రదర్సు సంఘాలలో కాదు అని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలే ఈ ఆధ్యాత్మిక సందేశ వివరణలో మరి గత వారం కూడా తెలియపరచడం జరిగినది. ప్రియా దినబిడ్డారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దినబిడ్డారా వివాహమును చేసుకొని సంపూర్ణ సేవకులుగా ఉన్న సంఘాలలో సభ్యులుగా ఉండాలి. అదే విధముగా వివాహమును చేసుకొనకుండా సంపూర్ణ దేవుని పరిచర్యలో సంపూర్ణ సేవకురాలు కానీ లేకపోతే సంపూర్ణ సేవకులుగా కానీ ఎవరు ఉన్నా వారి సంఘాల్లో కూడా సభ్యులుగా ఉండుట మరి రెట్టింపు ఆశీర్వాదం అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దినబిడ్డారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఎవరైతే మరి కుటుంబాలుగా కట్టబడి దేవుని యొక్క పిలుపు మేరకు దేవుని పరిచర్యకు సమర్పించుకొని దేవుని యొక్క సేవకు సమర్పించబడినటువంటి వారు భార్యాభర్తలుగా సంపూర్ణ సేవకుడుగా సంపూర్ణ సేవకులుగా భార్యాభర్తలుగా ఉంటూ పరిచర్యను వారు చేస్తూ ఉంటారో వారి యొక్క సంఘాలలో విశ్వాసులుగా ఉండాలి. అదే సమయంలో ప్రియా దినబిడ్డారా మరి వివాహము చేసుకోకుండా ఉండిపోయి ప్రియా దినబిడ్డారా దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతూ సంపూర్ణ పరిచర్యలో మరి యవన బిడ్డలైన వారు సంపూర్ణ సేవకురాలుగా సంపూర్ణ సేవకులుగా వెళ్తున్నప్పుడు వారి సంఘాల్లో కూడా సభ్యులుగా ఉండుట గొప్ప ఆశీర్వాదం. అంతేగాని ప్రియా దినబిడ్డారా సగం ఉద్యోగం సగం పరిచర్య చేస్తున్న సంఘాలలో విశ్వాసులుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాలనే గత వారం ఆధ్యాత్మిక సందేశ ఆ విషయాలలో మనం తెలుసుకుంటూ దానికి ముందు వారాల్లో కూడా చెప్పుకున్న విషయాల్లో ఈ విషయాలను మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దినబిడ్డారా అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు వివాహాలు చేసుకోనకుండా ప్రియా దినబిడ్డారా మరి ఉండిపోయినటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. వారు సంపూర్ణ ప్రవక్తలుగా ఉన్నారు. సంపూర్ణ మరి ప్రభు యొక్క మరి ఆ పరిచర్యలో ప్రియా దినబిడ్డారా ఆయన సంపూర్ణ సేవకులుగా ఉండిపోయిన వారు కూడా మనకు ఉంటూ ఉంటారు. మరి ప్రవక్తల జాబితాలో మనం చూస్తున్నప్పుడు ఏలియాని మనం చూస్తుంటాం, ఏలీషాని మనం చూస్తుంటాం, ఇర్మియాని మనం చూస్తూ ఉంటాం, బాప్తిస్మిచ్చి యోహాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్డారా
ఏమండి అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారిని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రవక్త పరిచర్య యేసుప్రభు వారు చేశారు, ఏమండి యాజక పరిచర్య యేసుప్రభు వారు చేశారు, బోధకుని పరిచర్య యేసుప్రభు వారు చేశారు, కాపరి పరిచర్య యేసుప్రభు వారు చేశారు, సువార్తికుని పరిచర్య యేసుప్రభు వారు చేశారు. ప్రియులారి విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యేసుప్రభు వారు చేసిన పరిచర్యలో ఆయనలో ఏమండి అన్ని కోణాల్లో మనం చూస్తే ఇన్ని రకాల పరిచర్యలు, వివాహం ఆయన చేసుకోకుండా పరిశుద్ధముగా ఆయన ఉండి ఇన్ని పరిచర్యలు ఆయన చేసినట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సేవా పరిచర్యలో ఆయనలో మనం చూడగలం. అదేవిధంగా పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నప్పుడు మిరియాము ప్రవక్తని మనం చూస్తూ ఉంటాం. మిరియాము ప్రవక్తని ప్రియా దేవుని బిడ్డలారా ఈమె కూడా వివాహము చేసుకున్న లేదని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా నిర్గమకాండం 4వ అధ్యాయం 15, 29, 30, అదేవిధంగా నిర్గమకాండం 15వ అధ్యాయం 20, 21, మీకా ప్రవక్త రాసినటువంటి మీకా గ్రంథం 6వ అధ్యాయం 4 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే మరి వివాహాలు చేసుకోకుండా ఉండిపోయి దేవుని పరిచర్యను చేసిన వారిగా వీరందరినీ మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. వీరి పరిచర్యలో కూడా ఎంతోమంది ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి నమ్మకస్తులుగా జీవించి దేవుని చేత గొప్పగా దీవించబడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యేసుప్రభు వారి పరిచర్యలో కూడా ఏమండి మరి అనేక కోణాల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన ఎన్ని రకాల పరిచర్యలు ఆయన చేసి ఉన్నారో వివాహం చేసుకోకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే యేసుప్రభు వారి విషయానికి వచ్చేటప్పుడు ఆయన దేవుడే మానవునిగా వచ్చిన ఏమండి మరి వానిగా మనం చూస్తూ ఉంటాం. ఆయన పరలోకములో దేవుడు మానవుల పాపాల కొరకై మానవాకారాన్ని దాల్చి ఏమండి ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనాల నెరవేర్పులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మానవునిగా యేసుప్రభు వారి భూలోకానికి వచ్చారు. ఆయన మానవునిగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏమండి మరి దేవుని యొక్క ఆ స్థితిని కలిగే ఆయన జీవించినట్లు పరిశుద్ధంగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈరోజు ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక సందేశమైనటువంటి ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ ఆధ్యాత్మిక సందేశంలో దేవుని యొక్క సేవను వ్యాపారంగా మార్చుచున్నటువంటి కొంతమంది ప్రభు సేవకుల సేవను గూర్చియు అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సేవని వ్యాపారంగా మార్చిన వ్యాపారస్తులైనటువంటి సేవకులను గూర్చియు మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు సగం ఉద్యోగం సగం ప్రభు సేవను చేయు ఉద్యోగ వ్యాపార ఆత్మీయ బ్రదర్స్ చేస్తున్నటువంటి సేవను గూర్చియు వీరు ఏ విధంగా దేవుని యొక్క సేవను వ్యాపారముగా ఏమండి మార్చి ఏమండి వ్యాపారస్తులుగా ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా వీరిని గురించి అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా కొంతమంది క్రైస్తవ సంఘాల్లోనున్న కమిటీ సభ్యులు కూడా క్రైస్తవ సంఘాలను వ్యాపారపు ఇల్లుగా మార్చివేయటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగేటటువంటి సేవ కూడా అదే విధముగా మార్చబడుటను మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ సంఘాలలో ఏమండి కమిటీలుగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ కమిటీలలో ఉన్నటువంటి సభ్యులుగానున్న వ్యాపారస్తులను గూర్చి మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా వీరు చేయు వ్యాపారమును గూర్చి కూడా మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే నీ వెళ్ళేటటువంటి సంఘములో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారు ఏ ఒక స్థితిని కలిగి ఉన్నారో నువ్వు తెలుసుకోకపోతే ఆ సంఘాలు ఎత్తబడవు. ప్రియా దేవుని బిడ్డలారా ఆ సంఘాల మీద దేవుని కృప ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా ఆ సంఘాలకు నీవేదో నామకార్థానికి వెళ్ళి రావడమే తప్ప అక్కడ ఏ రకమైన ఆశీర్వాదం ఉండదు. నీకు ఏ రకమైనటువంటి దీర్ఘకాల రోగాలు కానీ దీర్ఘకాల సమస్యలు నిన్ను చుట్టుముట్టినా ఏమండి అక్కడ విడుదల అనేది నీకు దొరకదు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ జరిగేవన్నీ కూడా వ్యాపార సంబంధమైనటువంటి పనులే తప్ప ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఏమండి ఆ ఒక దైవానికి సంబంధించినటువంటి కార్యాలు అక్కడ జరగవు గనుక అవి నామ మాత్రమే పేరుకు మాత్రమే జరుగుతూ ఉంటాయి గనుక ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ దేవుని కృప దేవుని కనుదృష్టి అటువంటి సంఘాల మీద ఉండదు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ఈ వివరాలన్నీ కూడా మరి వాక్యాధారాలతోనూ అదేవిధముగా మరి అనుభవ సంబంధమైనటువంటి ఆత్మీయ విషయాల ద్వారా నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఈ వ్యాపారస్తులు వ్యాపారము చేయువారు అనేటటువంటి ఈ యొక్క మరి
పదాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలోంచి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి 16 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ప్రియా దేవుని బిడ్డలారా యూదుల పస్కా పండుగ సమీపించినటువంటి సందర్భంలో యేసు ప్రభువారు ముందుగా యెరూషలేమునకు వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి దేవుని దేవాలయంలో ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థనకు బదులు కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారము చేసుకుంటను అక్కడ వ్యాపారము చేసుకుంటను అక్కడ ఉండుటను ప్రభు చూశారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ప్రభువుకి ఏమని తెలుసంటే దేవాలయంలో ప్రార్థనలు జరుగుతాయనియు వాక్యము బోధించబడుతూ ఉంటుందనియు ఆరాధనలు జరుగుతూ ఉంటాయనియు భక్తులు కూడుకొని ప్రియా దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రాన్ని వింటారనియు దైవ సన్నిధితో కూడినటువంటి వాతావరణం ఉంటుందనియు ప్రియా దేవుని బిడ్డలారా అనే విషయాలు మాత్రమే ప్రభువుకి తెలుసు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తే అక్కడ ఈ విధముగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచినటువంటి మాటలు అక్కడ వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన దేవుని వాగ్దాన వాక్కులు ప్రభువుకు తెలుసు గనుక ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అనేటటువంటి యెషయా ప్రవక్త ద్వారా ముందుగా చెప్పబడిన ఈ విషయాలు మాత్రమే ప్రభువుకు తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని దేవాలయంలో ఆధ్యాత్మికతకు సంబంధించినవే జరుగుతాయి అనే విషయమే యేసు ప్రభు వారికి తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకంటే ముందుగా మనం చదువుకున్నటువంటి వాక్యాల్లో దేవుని యొక్క ఆ ఒక ఆలయములో దేవుని యొక్క ఆ స్థలములో ఏమి జరగాలో ఏమి జరుగుతూ ఉంటాయో ఆ విషయాల గురించి ముందుగా మనం యెషయా గ్రంథం ఆ రిఫరెన్స్లో మనం చదువుకోవడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేము దేవాలయములో దీనికి భిన్నమైనవి జరుగుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అవి ఏవియో యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి 16 వరకు రాయబడిన సువార్త వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు నేను చదువుతున్నాను, ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఎక్కడ నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి అని ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 2వ అధ్యాయం 17లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాన్ని దావీదు దేవుని యొక్క ఆత్మ మూలంగా ముందుగా కీర్తనలు 69వ కీర్తన 9వ చరణములో పలుకగా ప్రియా దేవుని బిడ్డలారా 69వ కీర్తన 9వ చరణములో పలుకగా దీని నెరవేర్పు ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు పరిచర్య ఆరంభములో క్రీస్తు యెరూషలేమునకు పస్కా పండుగ
సమీపిస్తున్న సందర్భంలో ముందుగా యేసుప్రభు వారు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ప్రవేశించినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల విషయమై స్పందించినటువంటి సందర్భంలో జరుగుటను మనం చూడగలం. అక్కడ మరి దావీదు యొక్క మరి పలికినటువంటి దేవుని ఆత్మ మూలంగా పలికిన మాటలు అక్కడ నెరవేర్పు జరుగుటను కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుని యొక్క దేవాలయంలో ఆరాధనలు జరగాలి, భక్తులు కూడుకోవాలి, ధర్మశాస్త్రము బోధించబడాలి, ధర్మశాస్త్రాన్ని అనేకులు వినాలి, అక్కడ కృతజ్ఞతాస్తుతులు అర్పించబడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలయము దేవుని యొక్క ఆరాధన స్థలముగా ఉండాలి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేము దేవాలయములో అక్కడ వ్యాపారం అనేది జరుగుతుంది. రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దీని విషయమై యేసుప్రభు వారు మౌనంగా ఉండకుండా వెనువెంటనే స్పందించబడి అది మరలా మరి దేవుని ప్రజల ఆరాధన స్థలముగా మార్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ వారానికి ఈ విషయాలు ఇంతటితో నేను ముగించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏ సేవకుడైతే దేవుని యొక్క సేవను వ్యాపారంగా మారుస్తాడో, ఏ ఒక్క సంఘాలు మరి ఆ వ్యాపార సంఘాలుగా ఉంటూ ఉంటాయో, ప్రియులారా, ఏ ఒక్క సంఘాలలో ఉన్నటువంటి కమిటీ వారు దేవుని యొక్క ఆ ఆరాధన స్థలాలను వ్యాపార స్థలాలుగా మారుస్తూ ఉంటారో, ప్రియులారా, ఆ సంఘాలు ఎత్తబడవు, ఆ సేవకులు ఎత్తబడరు, ఆ సేవకుల కుటుంబాలు ఎత్తబడవు, ఆ సేవను దేవుడు ఆమోదించడు, అంగీకరించడు. ఆ సంఘాలు ప్రభు వచ్చేటప్పుడు అవి మరి ఎత్తబడవని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. వ్యాపార పరిచర్య చేసే సేవకుల సంఘాలలో కానీ, వ్యాపారపరమైనటువంటి పనులు జరిగేటటువంటి క్రైస్తవ సంఘాలలో కానీ విశ్వాసులుగా ఎవరు ఉన్నా అలాంటి సంఘాల్లోంచి బయటకు వచ్చి వాక్యానుసారమైనటువంటి పరిచర్య చేసేటటువంటి సంఘాలలో విశ్వాసులుగా మీరు ఉండుట ఎంతైనా ఆశీర్వాదమని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఇంతకీ ఎటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయో ఈ వ్యాపారాలన్నిటి గురించి దేవుని యొక్క వాక్యంలోంచే వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అని యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మౌనతుడా, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైనటువంటి బోధను నీ ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి, నీ ప్రజలకు అందించడానికి, బోధించడానికి, తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొని విలువైనటువంటి నీ మాటలు విని మా ప్రియులు మీరు దీవించి వారు ఎటువంటి సంఘాలలో సభ్యులుగా ఉండాలి, ఎటువంటి సేవకుని వారు కలిగి ఉండాలో ప్రభువా ఈ వాక్యాల ద్వారా వారు తెలుసుకొని దేవా వాక్యానుసారమైనటువంటి ప్రభువా సేవకుల సంఘాలలో ప్రభువా మరి వాక్యానుసారమైనటువంటి పరిచర్యలు జరిగేటటువంటి వాక్య నెరవేర్పును చేసేటటువంటి సంఘాలలో విశ్వాసులుగా ఉండేటటువంటి ఆత్మీయతలోనికి మా ప్రియులందరినీ మీరు నడిపించి తద్వారా కలిగే మీ దీవెనలు వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మరణోస్తులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు, స్థానిక సంఘ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించుక పాడునుగాక. ఆమీన్. రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతముల్ ఈ మాహి మీద కృమారించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుమో దేవా. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, క్షేమాభివృద్ధికరంగా ఉన్నట్లయితే
ప్రియా దినబిడ్లారా, మా విశ్వాసీ పరిచర్యలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దేవుని మీరు పొందాలని ప్రభు సేవకును కోరితి మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు ఊరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు ద్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు.